శ్రీల ప్రభుపాద की శ్రీ గౌనికాయ की శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 30వ శ్లోకం. ఏకస్వమేవ జగదేత మముష్య యత్వ మాద్యంతయోః హృదగవస్యసి మధ్యతశ్చ సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం నానేవైవ తైరవసిత తదను ప్రవిష్టః. దేవా, నీవు సృష్టికి పూర్వము ఉన్నావు, విలయానంతరము నిలిచి ఉండవు, ఆద్యంత పర్యంతము సృష్టిని పోషించి ఉండవాడు నీవే. అంటే భగవానుడికి ఉండేటువంటి లక్షణాలు చెప్తున్నాను అక్కడ ప్రహ్లాద్ మహారాజు. సృష్టికి పూర్వం ఉంటాడు. అంటే సృష్టి అంటే ఇక్కడ మన దృశ్యమాన జగత్ ఏదైతే ఉందో అదంతా కనబడుతుందంతా సృష్టి. అంటే ఈ సృష్టికి పూర్వం నిలిచి ఉన్నటువంటి వాడు ఎవరు అంటే భగవంతుడు. ఆయనకు పూర్వం అంటే ఆయన తర్వాత సృష్టి ఆవిర్భవించింది. అంటే ఆయన ఎప్పుడు ఉన్నాడు? సృష్టికి పూర్వం ఉన్నాడు. అంటే సృష్టి ప్రతిసారి సృష్టి చేయబడుతుంది. మనం ఒకసారి సృష్టి చేయబడి అంటే మళ్ళీ అది అలా కంటిన్యూ అయిపోతుంది అనుకునేది కాదు. ఇది ప్రతిసారి సృష్టి చేయబడుతుంది. మనం ప్రతిసారి ఎలా అయితే పడుకుని నిద్రలేస్తూ ఉంటామో అదేవిధంగా భగవానుడు ప్రతిసారి సృష్టి చేస్తూ ఉంటాడు, సృష్టి కావిస్తూ ఉంటాడు. అంటే ప్రళయాలు రెండు రకాలు ఉంటాయన్నమాట. ఒకటి బ్రహ్మ నిద్రపోయేటప్పుడు వచ్చేటువంటి ప్రళయం, తర్వాత బ్రహ్మ మృత్యువాత పడేటప్పుడు వచ్చేటువంటి ప్రళయం. అంటే బ్రహ్మ మృత్యువాత పడ్డాడు, మళ్ళీ ఆవిర్భవిస్తాడు. పునర్జన్మ అనేది ఒకటి ఉంది కదా. అంటే పునర్జన్మ అనేది అంటే మళ్ళీ ఆయనే ఇక్కడ బ్రహ్మగా ఆవిర్భవిస్తాడు అనేది ఉండదు. కానీ మళ్ళీ ఇంకొక వ్యక్తి బ్రహ్మగా బ్రహ్మ పదవికి అర్హుడైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ బ్రహ్మగా వచ్చినప్పుడు మళ్ళీ సృష్టి కావించబడుతూ ఉంటాడన్నమాట. అంటే ప్రతిసారి సృష్టి చేసేది ఎవరు అంటే భగవానుడు. ఎవరి చేత సృష్టి చేయిస్తున్నాడు అంటే బ్రహ్మ చేత. అర్థమైందండి. తర్వాత విలయానంతము, ప్రతిసారి విలయాన్ని నొందుతూ ఉంటుంది, చనిపోతూ ఉంటుంది కదా ప్రతిసారి కూడా. సృష్టి చేయబడినటువంటి ప్రతి జీవి ఎవరి చేత సృష్టి కావించబడుతున్నారంటే బ్రహ్మ చేత సృష్టి కావించబడుతున్నాడు. బ్రహ్మకు సృష్టి చేసిన తర్వాత కొంతకాలం నిలిచి ఉంటుంది, అదే పోషించబడడానికి కారణం ఎవరు అంటే భగవానుడు. ప్రతి జీవిని కూడా తన యొక్క కృపా దృష్టి ద్వారా పోషిస్తూ ఉంటాడు. విలయానంతరం మళ్ళీ ఆయనే స్వీకరిస్తూ ఉంటాడు అన్నమాట. దీనికి ఉదాహరణగాన ఒక సాలిపురుగుని చెప్తారనమాట. సాలిపురుగు సృష్టి చేస్తుంది అనమాట. ఒక పెద్ద సాలిగూడిని నిర్మిస్తుంది. మీరు సాయంకాలం సమయంలో అయితే నిర్మిస్తుంది అన్నమాట. అది సాయంత్రం వరకు ఒకవేళ ఏదైనా మీరు డిస్టర్బ్ చేశారనుకోండి, మళ్ళీ అది ఏం చేస్తుంది, మళ్ళీ దాన్ని తయారు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఉదయం లేచేసరికి ఆ సాలిగూడు ఉండదు, ఏమైపోయింది అదంతానా తనలోకి లీనం చేసుకుంది అనమాట. అదే భగవానుడి యొక్క లక్షణం కూడా. భగవానుడు సృష్టి చేస్తాడు, పోషిస్తాడు, చక్కగా కొంతకాలం నిలబడేలాగా ఏర్పాటు చేస్తాడు, తర్వాత తనలో లీనం చేసుకుంటాడు అనమాట అంతా కూడా. కనుక స్వయముగా నీవి జగద్రూపంలో ప్రకటమై ఉన్నావు. కాబట్టి ఆయన సృష్టి చేస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. కాబట్టి స్వయంగా ఈ జగత్తు యొక్క సృష్టి, లయము, తర్వాత పోషణ భారాన్ని కూడా నీవే చేస్తున్నావు. త్రిగుణముల కారణముల ద్వారా నీ నిజమాయచే ఇది ఎంతవో నిర్వహించబడుతుంది. ఇదంతా మళ్ళీ ఇక్కడ సాలిగూడు అనేటువంటి ఉదాహరణ మనం తీసుకున్నట్టు ప్రతి దగ్గర భగవంతుడు ఏదో పీట తయారు చేసి అంటే కార్పెంటర్ పీట తయారు చేసినట్టుగా ఉండదు ఇక్కడ. అందుకని ఇదంతా ఈ సృష్టి అంతా ఎలా కావించబడుతుంది, ఎలా లయం చేయబడుతుంది, ఎలా పోషించబడుతుంది అంటే భగవానుడు యొక్క మాయట. ఆ మాయ ఏ విధంగా ఇక్కడ వ్యక్తం చేయబడుతుంది అంటే త్రిగుణాల ద్వారా, సత్వగుణం ద్వారా, రజోగుణం ద్వారా, తమోగుణం ద్వారా ఇవన్నీ కూడా పోషించబడుతున్నాయి, స్థిరంగా ఉంచబడుతున్నాయి, లయించబడుతున్నాయి అన్నమాట. అందువలన అంతర్బాహ్యములో ఉన్న సమస్తము కేవలము నీవే అయి ఉన్నావు. అంతర్బాహ్యము అంటే లోపట ఉండేది, బయట ఉండేది, ఈ రెండు కూడా నీవే అయి ఉన్నావు. బ్రహ్మ సంహితలో చెప్తున్నాడు. ఏకోప్యసౌ రచయితుం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ శయాయంతః అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవడు తన అంశతో ప్రతి విశ్వమునందు పరమాణునందు ప్రవేశించిన వాడై
తన అనంతమొక శక్తిని సృష్టి అంతటను ప్రకటించును. అట్టి దేవదేవుడు గోవిందుని నేను భజించును. బ్రహ్మదేవుడు చెప్తున్నారు అన్నమాట. ఏకోప్యసౌ రసయితం జగదండ కోటి. ఏకోప్యసౌ ఎవరు ఈ సృష్టిని అంతటిని తయారు చేసిన వాడు ఎవడు, పోషిస్తున్న వాడు ఎవడు? ఇక్కడ మనం ఏదైనా కార్యం చేయాలంటే ఎంతమంది ఉండాలి? చాలామంది ఉండాలి. కానీ ఇక్కడ ఒక్కడే కార్యకలాపాలని చేస్తున్నాడు అన్నమాట. ఇంకా ఆయనకు ఉండేటువంటి ఇంకో లక్షణం, ఎవడు తన అంశతో, ఒకే ఒక అంశతో అనమాట, మొత్తం సామర్థ్యాన్ని అంతటినీ వినియోగించడం, తన యొక్క చాలా స్వల్పమైన అంశని దీనికి వినియోగిస్తూ ఉంటాడు అన్నమాట. ప్రతి విశ్వమునందు పరమాణువునందు కూడా ఆయన ఎక్కడెక్కడ నిలిచి ఉండి దీన్ని అంతటినీ పర్యవేక్షిస్తున్నాడంటే ప్రతి విశ్వంలోనే ఆయన ఉన్నాడు. పరమాణువులో కూడా, యాటమ్స్ అంటారు కదా, అణువులు అన్నమాట, అందులో పరమాణువులో కూడా ప్రతి దాంట్లోనూ కూడా భగవానుడు ప్రవేశించి దాన్ని పర్యవేక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. ఒక జీవి ఎంతకాలం ఆ ప్రదేశంలో ఉండాలో అంతకాలం మాత్రమే ఉంటుంది. మనం తీవ్రమైన ప్రయత్నం చేసినంత మాత్రం ఆ జీవి ఉండబోదు. ఏమంటే ఆరోగ్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే ఇదంతా కూడా భగవానుడి యొక్క పర్యవేక్షణలో జరిగిపోతూ ఉంటుందన్నమాట. తన అనంత శక్తిని సృష్టి అంతటను ప్రకటించును. అట్టి దేవదేవుడు గోవిందుని నేను భజిస్తున్నాను. బ్రహ్మదేవుడు ఎప్పుడు నిత్యం ఎవరిని భజిస్తున్నాడట? గోవిందుని భజిస్తున్నాడు. ఆ గోవిందుడికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? ప్రతి అణువులోని, పరమాణువులోని, ప్రతి విశ్వంలోనే ఆయన ఉంటాడు. ఆయనకు శక్తి లేనటువంటి ప్రాంతం లేదట. అనంతమైన శక్తి ఆయనకు ఉంది. మరి ఆయన శక్తి ఎక్కడ ఉంది అంటే ప్రతి చోట ఉందన్నమాట, ప్రతి ప్రదేశంలోనే ఉంది. విశ్వ సృష్టిపై గోవిందుడు తన మాయను విస్తరింపజేసి పరమాణువులతో పాటుగా విశ్వమందరి సమస్తమునందును ప్రవేశించును. మాయాతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని చాహం తేష్వస్థితః. 9వ అధ్యాయంలో చెప్తున్నారు, సమస్త జగత్తు శ్రీకృష్ణ భగవాన్ శక్తి విస్తారమే అయ్యుంది. సమస్తము అతన్నే ఆశ్రయించి ఉన్నను. సృష్టి స్థితి లయములకు పరముగా అతడు వేరుగా నిలిచి ఉండును. ఇంకా చాలా ముఖ్యమైనది ఏంటంటే సృష్టి స్థితి లయము జరుగుతుంది, దానికి పరంగా, దానికి వేరుగా ఉన్నాడు. మనం సృష్టి చేసాము, మనకు పిల్లవాడు పుట్టాడు, దానికి మనం పరంగా ఉన్నామా, లోబడి ఉన్నామా? లోబడి ఉన్నాం. పిల్లవాడు పుట్టాడు, చాలా ఆనందపడతాము, పార్టీలు ఇస్తాము, ఫంక్షన్లు ఇస్తూ ఉంటాము. ఏమండి ఇక్కడ సృష్టి స్థితి జరిగింది, తర్వాత కొంచెం చాలా వృద్ధి చెందుతూ ఉంటాడు, లేకపోతే మనమే వృద్ధి చెందుతూ ఉంటాం, లేకపోతే మనం కట్టినటువంటి ఇల్లుని చూసుకొని చాలా ముచ్చటపడిపోతూ ఉంటాం. కానీ భగవానుడు అలా పడడం. ఎందుకంటే ఆయనకి మనకి భేదం ఉంది. లయం చెందేటప్పుడు కూడా ఆయనలో ఎటువంటి వికారం ఉండదు. ఎవరన్నా పోయినప్పుడు కూడా ఆయనలో ఎటువంటి వికారం ఉండదు. ఎందుకంటే ఆయన ప్రతి ప్రదేశంలోని ఏ విధంగా ఉన్నాడు? మాయా రూపంలో ఉన్నాడు. సృష్టి చేయబడ్డానికి, లయం చేయబడ్డానికి, స్థిరంగా కొంతకాలం చక్కగా సంపాదించుకుని ఆనందంగా ఉండడానికి అక్కడ భగవాను యొక్క మాయా ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కానీ మాయ ఎవరి అధీనంలో ఉంటుంది? భగవాను యొక్క అధీనంలో ఉంటుంది. కాబట్టి అక్కడ ఆయన ఆంతరముందు, బాహ్యముందు కూడా ఆయన వ్యవహరిస్తూ ఉంటాడు అన్నమాట. అదే మనకి ఆయనకి ఉండేటువంటి భేదం. మనం ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్ అవుతాం, తాదాత్మ్యాన్ని చెందుతాం. ఆయన అలా తాదాత్మ్యాన్ని చెందడం. హరే కృష్ణ.